శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. కన్యారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో ఒక్కమారు గమనిద్దాం. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం దీర్ఘకాలిక సంచార గ్రహాలను కనుక మనం చూసుకున్నట్లయితే గురువు భాగ్య రాజ్య స్థానాలలో సంచారం చేస్తూ ఉంటాడు. శని సప్తమంలో సంచారం. మే 18వ తేదీ నుండి రాహుకేతువులు షష్టమ వ్యయస్థానాలలో సంచారం చేస్తున్నారు. గడిచినటువంటి సంవత్సరం కన్నా కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మే నెలలో రాశి మారుతున్నటువంటి రాహుకేతువులు మీకు అండగా నిలబడతారు. షష్టమంలో ఉన్నటువంటి శని యొక్క బలం తగ్గి సప్తమంలోకి శని ప్రవేశించడం వలన శని ఇచ్చేటువంటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ గురుబలం కూడా కొంత తోడుగా నిలబడడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతున్నది. అయితే రాజ్యంలో గురు సంచారం అనేటువంటిది కొంత ఒడిదుడుకులను కూడా కలగజేస్తూ ఉంటుంది. అయితే ఇంకా సాముదాయిక ఫలితాలను కనుక మనం గమనించుకున్నట్లయితే ఉద్యోగపరంగా, వృత్తి వ్యాపారాల పరంగా ఎలా ఉందో గమనిద్దాం. గడిచినటువంటి సంవత్సరం కన్నా ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు ఈ సంవత్సరం కొంత తగ్గుతాయి. అలానే చాలా వరకు తొలగిపోవడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రమోషన్స్ కానీ లేక నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొంచెం స్వల్పంగా జీతం పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. సినీ కళా రంగాలలో ఉండేటువంటి వారికి అవకాశాలు ఊరిస్తాయి అని చెప్పుకోవాలి. ఫలితాలు మాత్రం కొంచెం తక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులైనటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలం. వ్యవసాయదారులైనటువంటి వారికి యావరేజ్గా మధ్యస్థంగా సాగేటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా ఉద్యోగంలో పనిభారం అనేటువంటిది పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, ఇష్టం లేనటువంటి పనులు కూడా చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ గడిచినటువంటి సంవత్సరం కన్నా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఈ సంవత్సరం కన్యారాశి వారికి కొంత వెసులుబాటు అనేటువంటిది మాత్రం కలుగుతోంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇక ఆర్థిక విషయాలు చూసుకున్నట్లయితే కనుక సొంత ఇల్లు ఏర్పడుతుంది, లేదా సొంతింటికి సంబంధించి మీరు ఏవైతే ఈఎంఐస్ కడుతున్నారో వాటి యొక్క భారాన్ని తగ్గించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా కొంత కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఇల్లు కానీ ప్రాంతం కానీ మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పాత వస్తువులు అమ్మి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అలానే ఊహించినటువంటి ఖర్చులను ఎదుర్కొనడానికి ఈ సంవత్సరం మాత్రం సంసిద్ధంగా ఉండవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. బాధ్యతలకు, శుభకార్యాలకు ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. పంతంగా సేవింగ్స్ చేస్తే తప్ప ఈ సంవత్సరం సేవింగ్స్ అవ్వడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. కనుక మీరు ఏదో ఒకటి సేవింగ్స్ అనేటువంటిది మాత్రం కొంచెం ఓపికగా గట్టిగా చేసేటువంటి ప్రయత్నం చేయక తప్పదు. శ్రమ మీద కానీ వివాహాది ప్రయత్నాలు సానుకూల పడేటువంటి స్థితి లేదు. సప్తమంలో శని సంచారం ఉన్నటువంటి కారణం చేత సంబంధాలు విపరీతంగా చూడాలి. ఇలా సంబంధాలు చూస్తే అలా కుదిరిపోయేటువంటి స్థితి ఉండదు. మా ఇంటి దాకా సంబంధాలు రావాలి అంటే సాధ్యపడదు. మనమే సంబంధాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరాలు కూడా ఏర్పడుతున్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రేమలు ఫలిస్తాయి. భార్యాభర్తల మధ్యలో ఆకర్షణ తగ్గుతుంది, సరదాలు తగ్గిపోతాయి. బాధ్యతల నిమిత్తం కావచ్చు, ఏదైనా కావచ్చు కాక ఈ యొక్క సరదాలు, ఆకర్షణలు తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి జంట వారు కోరుకునేటువంటి వెసులుబాటు, వారు కోరుకునేటువంటి ఏకాంతం ఇవి లభించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. పరస్పరం ఒకరి మీద ఒకరికి కంప్లైంట్స్ కూడా పెరిగేటువంటి కాలంగా చెప్పుకోవాలి. సప్తమంలో శని సంచారం చేస్తున్నప్పుడు భార్యాభర్తల మధ్యలో నాకు నేను, నీకు నువ్వు అన్నట్టుగా ఉండదు. ఎంతసేపు కూడా నేను నీకు సహకరిస్తున్నాను, నువ్వే నాకు సహకరించట్లేదు అనేటువంటి మాట ఉంటుంది. కనుక ఎదుటివారు సహకరించినా సహకరించకపోయినా మీరే సర్దుకుపోతూ ఉండటం అనేది మంచిది. సంతానం లేనటువంటి వారికి సంతానం కలగడానికి పరిపూర్ణమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి కాలం. సంతానం యొక్క ఉన్నతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కనుక ఎవరైతే పిల్లలు కలిగినటువంటి వారు ఉన్నారో కన్యారాశి వారు సంతానం వలన చక్కటి సంతోషాన్ని మాత్రం ఇక్కడ పొందగలుగుతారు. అంటే పార్ట్నర్తో మనకు కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి, కానీ పిల్లల వలన సంతోషం అనేటువంటిది ఉంది. కనుక ఈ మంచిని పొందేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక పోటీ పరీక్షలలో మీరు నెగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఉన్నత విద్యలను చక్కగా అభ్యసించగలుగుతారు. విదేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. విదేశాలలో విద్యను అభ్యసించేటువంటి వారికి పార్ట్ టైం జాబ్స్ కూడా సంతృప్తికరంగా లభిస్తాయి. కనుక విద్యార్థులకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది. ఎవరికైనా గడిచినటువంటి కాలంలో బ్యాక్లాగ్స్ ఉన్నట్లయితే కనుక వాటిని కూడా ఇక్కడ చక్కగా పూర్తి చేసుకోగలవచ్చు. వ్యక్తిగతంగా మీరేమైనా స్వయంకృత అపరాధాలు చేసుకుంటేనో, లేకపోతే వ్యక్తిగత జాతకాలు సహకరించకపోతేనో తప్పవిడిస్తే, లేకపోతే ఎక్కడా విద్యార్థులకు ఈ సంవత్సరం పెద్దమైనటువంటి ఒడిదుడుకులు కలిగేటువంటి స్థితి మాత్రం లేదు.
ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక తరచూ అనారోగ్య సమస్యలు అనేటువంటివి తలెత్తుతూ ఉంటాయి. ఒంట్లో ఉండేటువంటి సత్తువ తగ్గుతుంది. ముఖ్యంగా ఈ శని దృష్టి ఉన్నటువంటి కారణం చేత, గురుబలం కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి కారణం చేత ఒంట్లో ఉండేటువంటి ఓపిక తగ్గుతుంది. జ్వరాలు, మోకాళ్ళ నొప్పులు, తలనొప్పి, అలానే థ్రోట్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఎలర్జీసు, ఇతరత్ర ఎలర్జీలు కొంత బాధించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అరుగుదల కొంచెం మందగిస్తుంది కనుక తేలిగ్గా ఉండేటువంటి ఆహారాలు, వేళకు ఆహారం తీసుకోవడం ఇవి చాలా అవసరం. అలానే బ్యూటీ టిప్స్ పాటిద్దామన్నా సమయం కుదరదు. దీనివల్ల కంటి కింద వచ్చేటువంటి వలయాలు పెరగడం, లేదా అందం మీద మీకు మమకారం తగ్గడం, ఇటువంటివన్నీ కూడా సాగుతూ ఉంటాయి. ఇంకా విదేశీ వ్యవహారాలు కనుక మనం చూసుకున్నట్లయితే విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. 6వ ఇంట్లో ఉన్నటువంటి రాహు విదేశాలకు సంపూర్ణంగా యోగిస్తున్నాడని చెప్పుకోవాలి. విదేశాల్లో ఉండేటువంటి వారికి కూడా ఇది కొంత అరుదైనటువంటి సమయం. అంటే అక్కడ ఇల్లు కొనుక్కోవడం, అక్కడ ఆస్తులు ఏర్పాటు చేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేసుకోవడం కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కోర్టు కేసులు సంవత్సర ద్వితీయార్థంలో మీకు అనుకూలంగా పరిణమించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం తీర్థయాత్రలు చేస్తారని చెప్పని స్పష్టంగా చెప్పుకోవచ్చు. సంతానం వలన మీకు ఈ సంవత్సరం సంతోషం కలిగి తీరుతుంది. శత్రువులు మణిగి ఉంటారు. షష్టమంలో ఉన్నటువంటి రాహు వలన శత్రుబలం అనేటువంటిది చాలా వరకు కూడా తగ్గుతుంది. మే తర్వాత నుంచి కూడా మీ మనసుకు నచ్చినట్టుగా నడుచుకుంటారు. ఇది ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. అక్కడ లాభమా నష్టమా ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టినట్లయితే కనుక కన్యారాశి వారు ఈ సంవత్సరం మీ మనసుకు నచ్చినట్టుగా నడుచుకుంటారు. వారేమనుకున్నారు, వీరేమనుకున్నారు, ఇట్లాంటివన్నీ కూడా పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కొంచెం గాసిప్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, సంభాషణల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కబుర్లు బాగా చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇంకా నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే కనుక ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వారికి ఆర్థిక ఇబ్బందులు కలగడానికి, ఆకస్మికంగా ఏమైనా ట్రాన్స్ఫర్ లాంటివి కలగడము, లేకపోతే ఇల్లు మారడము, ఇట్లాంటివి జరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీరు కోరుకున్నటువంటి ఫలితాలను పొందడానికి అహరహము శ్రమించవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఇతరుల యొక్క సహకారంతో అంతో ఇంతో అభివృద్ధిని అయితే మీరు పొందగలుగుతారు. దూర ప్రయాణాల వలన మీరు నష్టపోవడానికి, వస్తువులు ఏమైనా పోగొట్టుకోవడానికి, ప్రయాణాల్లో వస్తువులు ఏమైనా పోగొట్టుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఇంకా హస్తా నక్షత్రం వారిని కనుక మనం చూసుకున్నట్లయితే మీకు కుటుంబ సౌఖ్యం కొంత తగ్గుతోంది ఈ సంవత్సరం అని చెప్పుకోవాలి. బంధుమిత్రులతో విందు వినోద యాత్రల కోసం ఇట్లా వాళ్ళకి అప్పులు ఇవ్వడానికో, లేకపోతే వాళ్ళకి మీరు సహాయం చేయడానికనో, లేకపోతే విలాసాలకనో ఖర్చులు బాగా పెట్టుకోవడానికి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఆకస్మిక ధన నష్టాలు కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. స్థానచలనానికి కూడా అవకాశాలు లేకపోలేదు. గుడ్విల్ని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు మీరు కోరుకున్నటువంటి విధంగా ప్రయత్నం చేసినట్లయితే కాపాడుకోవడానికి మాత్రం ఖచ్చితంగా కాపాడుకోగలుగుతారు. వాటి వరకు మాత్రం ఇబ్బంది అయితే లేదు. అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారిని కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి మానసిక చింత పెరుగుతోంది. ప్రయాణాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి సహాయ సహకారాలు మాత్రం చక్కగా పొందగలుగుతారు. నూతన ప్రయత్నాలు కూడా లాభిస్తాయని చెప్పుకోవాలి. ధనలాభం కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. హోదా కలిగినటువంటి వారితో, పెద్దవారితో ఈ సంవత్సరం పరిచయాలు ఏర్పడడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం పరిహారాల విషయానికి కనుక వచ్చినట్లయితే శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణ చేయటం, ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయటం అనేది మంచిది. ఏ పని మొదలు పెడదాం అనుకున్నా నేను గంగాపూర్ వస్తాను, నేను అనుకున్నటువంటి ఈ పని సక్సెస్ అయినట్లయితే అక్కడ అన్నదానం చేస్తానని చెప్పి నమస్కారం చేసుకొని దత్తాత్రేయ స్వామి వారికి మీ పని అయిన తర్వాత గంగాపూర్ వెళ్ళి అక్కడ అన్నదానం చేయటం అనేది మంచిది. ఈ సప్తాహ పారాయణ కూడా నెలకు ఒక మార్కు తక్కువ కాకుండా చేయండి. ఆ వారం రోజులు బ్రహ్మచర్యం ఉండండి, ఆ వారం రోజులు సాత్విక ఆహారం తీసుకోండి. చక్కగా శ్రీ గురు చరిత్ర దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్రను సప్తాహ పారాయణం చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయండి. ఈ పరిహారాలు పాటించుకోవడం వలన మరింత వృద్ధిని సాధించుకోగలుగుతారు. పరదేవతానుగ్రహం చేత శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 3 పువ్వులు 6 కాయలుగా కన్యారాశి వారికి సాగాలని చెప్పని ప్రార్థన చేస్తున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.